శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ ఖాన్, ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. మరి ఈ యొక్క జూలై 6వ తారీఖు, మరి ఈ యొక్క జూలై 6వ తారీఖు అనేది కూడా ఆషాఢ శుద్ధ పాడ్యమి. ఆ రోజు శనివారం, స్థిరవాసర, శనివారం రోజు నుండి సుమారుగా 9 రోజుల కాలం పాటు, అంటే 9 రోజులు నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. వారాహి తల్లి యొక్క నవరాత్రి ఉత్సవాలు జరగబోతున్నాయి. 15వ తారీఖు అంటే ఆషాఢ శుద్ధ నవమి వరకు మరి సుమారుగా 9 రోజుల కాలం పాటు కూడా అమ్మవారి ఈ యొక్క ఆశీస్సులు, ప్రతి ఒక్కరూ అమ్మవారిని కొలిసినటువంటి వారు ప్రతి ఒక్కరికి ఈ యొక్క అనుగ్రహం దక్కబోతుంది. మీకు తెలుసు కదా, వారాహి అమ్మవారు ఎంత పవర్ఫుల్ గాడో. మన డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు గతంలో ఒక్క సీటు కూడా గెలవలేకపోయాడు. అంటే తన నిలబడ్డ స్థానం కూడా ఒకటే ఒక సీట్ ఏమో గెలిచాడు. ఆ తర్వాత అమ్మవారి అనుగ్రహం పొంది వారాహి వాహనాన్ని తయారు చేసుకొని దానిలో ప్రచారం చేసి అమ్మవారి అనుగ్రహం పొందిన తర్వాత, ప్రచారం మొదలుపెట్టిన తర్వాత 21 స్థానాలలో పోటీ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి 21 స్థానాలు రావడం అనేది కూడా అది సాక్షాత్తు అమ్మవారి అనుగ్రహమే, ఇంకా మరేది లేదండి. ఈ వారాహి అమ్మవారి అనుగ్రహం పేదవాడు, ధనికుడు, కోటీశ్వరుడు, లక్షాధికారి ఎవరినైనా అమ్మవారి అనుగ్రహం పొందుతారండి. అయ్యో నాకు అమ్మవారు మరి పేదవాడిని కదా, నాకేమన్నా వస్తుందా అని అలా ఆలోచించకండి. ఈ 9 రోజులను గుప్త నవరాత్రులు అంటారు. ఈ 9 రోజులను గుప్త నవరాత్రోత్సవాలు అంటారు. గుప్తం అంటే గోప్యం. గోప్యం అంటే మనం అమ్మవారిని ఏదైతే కోరిక కోరుకుంటామో నర మానవుని కూడా చెప్పవద్దండి. నేను ఈ కోరిక కోరుకున్నాను అని చెప్పుకోకూడదు. ఇంట్లో రక్త సంబంధికులైనా కూడా ఆ కోరికను చెప్పుకోకూడదు. ఎప్పుడైతే ఆ కోరిక నెరవేరిన తర్వాత అమ్మవారి అనుగ్రహం పొందుతారు, అప్పటికి ఆ కోరిక నెరవేరుతుంది. అప్పుడు 10 మందికి చెప్పండి. అందుకే ఈ 9 రోజులలో మీరు ఏదైతే కోరికలు కోరుకుంటారో ఎవరికి నరమానవుని కూడా చెప్పుకోకండి. అది కంప్లీట్ గా అమ్మవారి అనుగ్రహం పొందుతారు. అందుకే వీటికి గుప్త నవరాత్రులుగా పేరు వచ్చింది. కాబట్టి మీరు ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలను జరిపించుకోవాలంటే ఇక్కడ మనకున్నటువంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో అమ్మవారి విగ్రహాలు చాలా తక్కువగా ఉన్నాయండి. కాబట్టి ఇంట్లోనే చక్కగా చేసుకోండి, పటాన్ని పెట్టుకొని. అదేవిధంగా మేము 9 రోజులు కూడా, ఈ 6వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఈ 9 రోజులు కూడా నవరాత్రోత్సవాలు మేము జరపబోతున్నాము, హోమం జరిపించబోతున్నాము. చివరి 15వ తారీఖు చివరి రోజున అందరి గోత్రనామాలు తీసుకొని ఈ నవరాత్రోత్సవాల సందర్భంగా 9వ రోజున అందరి యొక్క గోత్రనామాలు తీసుకొని అమ్మవారికి హోమం జరిపించి, వీరి గోత్రనామాలు చదువుకుంటే అమ్మవారి దగ్గర హోమం జరిపించి అమ్మవారి కృపకు పాత్రలే విధంగా నేను చేస్తాను. మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.